వెల్కమ్ టు D6. దిస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మీరు చూస్తున్నారు, గత వారం రోజులుగా ప్రవీణ్ పగడాల విషయము చర్చించని టీవీ ఛానల్ లేదు. ఇవాళ ప్రతి టీవీ ఛానల్, ప్రతి సోషల్ మీడియా, ఈవెన్ అమెరికా లాంటి దేశాల్లో కూడా ప్రవీణ్ పగడాల గురించి మాత్రమే చర్చ జరుగుతుంది. కారణం ఏంటి? ఎందుకు ప్రవీణ్ పగడాల ఈ రకమైన చర్చనీయాంశంగా తయారయ్యాడు అనడానికి ప్రధాన కారణం ఏంటంటే, మెజారిటీ మతంలో ఉన్న వర్ణ వ్యవస్థను, కుల వ్యవస్థను ప్రశ్నించాడు. ఈ మెజారిటీ మతం ఏదైతే హైందవ మతం, నాట్ హిందూ మతము, హైందవ మతం ఏదైతే ఉందో, ఈ హైందవ మతము, బ్రాహ్మణ మతము, ఆర్య మతము, దాంట్లో ఉన్న దుర్మార్గమైన, అవమానీయమైన వర్ణ కుల వ్యవస్థ అంటరానితనాన్ని ప్రశ్నించి దాని నిర్మూలన చేయడం మీ వల్ల అవుతుందా, మీరు చేయగలుగుతారా అని చెప్పి ప్రశ్నించే అసలైన ప్రశ్న, సిసలైన జవాబు పేరుతోని ఆయన రక్షణ టీవీలో ఏదైతే మాట్లాడాడో చూడండి ఒకసారి. ఇలాంటివి ఏమైనా ఉంటే తీసుకురండి, నేనే పెట్రోల్ పోసి తగలబెడతానని కూడా అన్నారు. నేను ఈ రోజు ఆయనకు పెట్రోల్ ఇస్తాను, ఆయన ఎంత తగలబెడతారో నేను చూస్తాను. ఆయన నిజాయితీని కూడా నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నాను. కులం లేదు అని అన్నారు. రామాయణంలో కులపతి అన్న పదం ఎలా వచ్చింది? కులం లేకపోతే. రామాయణంలో బ్రాహ్మణులకు అధిపతిగా ఉన్న వ్యక్తిని కులపతి చేయాలని చెప్పి కుక్క వచ్చి మాట్లాడినప్పుడు పోయిన ఎపిసోడ్ లో ఆయనే ఒప్పుకున్నారు. కుక్క వచ్చి మాట్లాడింది బ్రాహ్మణుడి పైన నేను చేశాననేది. కులమే లేనప్పుడు కులపతి ఎలా వచ్చాడు? ఆయన సమాధానం చెప్పాలి. మొదటి విషయం. రెండో విషయం, క్రైస్తవ మతం అన్యాయం చేస్తుంది, దాని గురించి వస్తాను. బ్రాహ్మణులు సులభ్ కాంప్లెక్స్ నడుపుతున్నారు అని అన్నారు. సార్, నేను మీకు రక్షణ టీవీ పరిచర్యల సాక్షిగా అందరి ముందు చెప్తున్నాను, మనము నరేంద్ర మోదీ గవర్నమెంట్ కు ఒక లేఖ రాద్దాం. బ్రాహ్మణులకు రిజర్వేషన్ కావాలి, వారు సులభ్ కాంప్లెక్స్ లే నడుపుతారు ఇప్పటి నుంచి అని మేము రెడీ. మీరు ఒప్పుకుంటారా? మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు బ్రాహ్మణులు, సవర్ణులు సులభ్ కాంప్లెక్స్ లే నడిపిస్తారు ఇప్పటి నుంచి. వారు చాలా పేదవాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ ఐఏఎస్ లో అవ్వాలి. ఏం సార్? మిగిలిన వాళ్ళందరూ ఐపీఎస్ లో అవ్వాలి. బ్రాహ్మణులు సులభ్ కాంప్లెక్స్ లే నడపాలి. మీరు చూస్తారు, మీరు ఏం మాట్లాడతారు. ఇప్పుడు దళితులపై ట్యాక్సులు వేసి శూద్రుని దోచుకున్నారు. ఇది రాజీవ్ మల్హోత్రా లాంటి భయంకరమైన, దేశాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రజలు ఇచ్చే స్టేట్మెంట్. అలాంటి దానికి ఎంబీబీఎస్ డాక్టర్ గా మీరు ఒత్తాసు పలకటం ఏమాత్రం నాకు నచ్చలేదు. ఎందుకు అనంటే, దళితులపై ట్యాక్సులు వేశారు అని చెప్తున్నారు. ట్యాక్స్ దళితులు మీరు ఎక్కడన్నా కనిపిస్తారా? లేకపోతే ట్యాక్స్ బాపనలో కనిపిస్తారా మీకు? రెవెన్యూ దళితులు కనిపిస్తారా? రెవెన్యూ బాపనలో కనిపిస్తారా మీకు? రెవెన్యూలు దళితులు కనిపిస్తారా? లేకపోతే రెవెన్యూ దోచిపెట్టిన క్షత్రియులు కనిపిస్తారా మీకు? సార్, ఇది దేశ చరిత్రను తెలుసుకోకపోతే చరిత్రహీనులం అవుతాం. ఇది అంబేద్కర్ గారు మాట చెప్పారు. ఈ విషయాన్ని దాన్ని కోట్ చేస్తున్నాను. బ్రాహ్మణులు సులభ్ కాంప్లెక్స్ నడుపుకుంటారు అనంటే ఎంత హాస్యాస్పదమో, దళితుల పైన ట్యాక్స్ వేశారంటే కూడా అంతే హాస్యాస్పదం. ఎందుకంటే సార్, దళితులు ఈ దేశంలో ఈ బయట నుంచి వచ్చినటువంటి వలసవాదులు వచ్చినప్పుడు దళితులకు తిండి లేదు, దళితులకు పై వస్త్రం వేసుకునే హక్కు లేదు, దళితులు గోచి కట్టుకొని తిరగాలి, మూతికి ఒక ముంత పెట్టుకోవాలి, ముడ్డికి ఒక చీపురు కట్టుకొని తిరగాలి. అది మా బతుకు ఇక్కడ. ఎవరు అలా దోచింది? వాడు వచ్చి దోచాడా? తెల్లోడు బ్రిటిషోడు దోపిడి దొంగ. మీకంటే ఎక్కువగా అరిచి నేను చెప్తాను. కానీ ఆ దొంగకు వత్తాసు పలికింది ఎవరు? బ్రాహ్మణవాదం కాదా? ఆ దొంగకు దోచిపెట్టింది ఎవరు? బ్రాహ్మణవాదం కాదా? ఆ దొంగ మీ దేవాలయాల దగ్గరకు వచ్చి కాపు కాస్తే పోయి చచ్చిపోయింది ఎవరు? దళితులు కాదా? ఎవరికి చెప్తున్నారు ఈ కథలు? ఎవరికైనా మీరు వాళ్ళకి చెప్పాలి. క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ ఎవరు చేశారు సార్? బ్రిటిష్ వాళ్ళు చేశారా? కొంచెం రీసెర్చ్ చేస్తే కూడా ఈ మాట మాట్లాడు. క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ చేయించింది బ్రాహ్మణులు. క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ చేసి తీరాలి అని పట్టుపట్టింది బ్రాహ్మణులు. ఎందుకు అనంటే, ఫలానా సమాజం, మీరు ఏ సమాజం గురించి అయితే మీరు మీ సమాజంగా చెప్పుకుంటున్నారో ఆ సమాజం వెనుక వాళ్ళు ఒక ప్లీ వేశారు. ప్లీ వేసి ఈ సమాజం వాళ్ళు, ఎరుకళ్ళు, యానాదులు, కోయలు, గోండులు, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వీళ్ళని మేము క్రిమినల్స్ గా చూస్తాం, వాళ్ళ పుట్టుకతో నుంచే మా దగ్గర నుంచి అన్ని దోచుకొని పోయేవాళ్ళు, మేము రోడ్డు మీద వెళ్తూ ఉంటే వాళ్ళు నడవటానికి వీల్లేదు, మేము వెళ్తూ ఉంటే మా సొమ్ము వాళ్ళు దోచుకుని వెళ్తారు, కాబట్టి వాళ్ళను క్రిమినల్స్ గానే గుర్తించండి అని ప్లీ వేసింది బ్రాహ్మణులు. ఎవరికి సార్ కథలు చెప్తారు? తర్వాత బుద్ధుడు, విష్ణుమూర్తి. రేపు మళ్ళీ ఇదే ఆర్ఎస్ఎస్ కుహనా మేధావులు వచ్చి ఇక్కడ ఏం చెప్తారంటే, అంబేద్కర్ గారు కూడా విష్ణుమూర్తి అని అంటారు. ఈ రోజు డేట్ రాసుకో అన్న. ఇదే జరుగుతుంది. రేపు యేసు ప్రభువును కూడా విష్ణుమూర్తి అని అంటారు. ఎందుకంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇది వీళ్ళ ఆర్ఎస్ఎస్ భావజాలం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. విన్నారు కదా? ఇప్పుడు ఎక్కడైతే బ్రాహ్మణిజాన్ని, ఆర్యవాదాన్ని, ఆర్ఎస్ఎస్ విధానాన్ని, అలాగే దళితుల పరిస్థితులని, అంటరానితనాన్ని, వాళ్ళ బతుకులని
ఆదివాసీలని, ట్రైబల్స్ని, గోండులని ఇట్లా మొత్తానికి పీడిత ప్రజలందరి జీవితాలను చక్కగా చదివి వివరించి వాళ్ళకు ఏ బ్రాహ్మణవాదం వల్ల, ఏ ఆర్యవాదం వల్ల, ఏ మనుధర్మం వల్ల, ఏ వర్ణ వ్యవస్థ వల్ల, ఏ కుల వ్యవస్థ వల్ల, ఏ ఒంటరితనం వల్ల వేల సంవత్సరాలుగా విధించిన శిక్షల కారణంగా వాళ్ళు చదువు, అధికారము అన్నిటికీ దూరమై ఇవాళ వాళ్ళు బలైపోయిన పరిస్థితిని ఎంత చక్కగా వివరించారు. అందుకే ఆయన గొంతు నొక్కేశారు ఈ బ్రాహ్మణవాదులు, ఈ మనువాదులు. ఆ గొంతు వినపడకుండా ఒక్క ప్రవీణ్ పోతే లక్షలాది ప్రవీణ్లు తయారవుతారండి. ఒక అంబేద్కర్ చనిపోతే లక్షలాది మంది అంబేద్కర్, కోట్లాది మంది అంబేద్కర్ అభిమానులు తయారైనరు. ఏం ఆపగలరా మీరు? ఆపే పరిస్థితి ఉందా ఇప్పుడున్న ఈ సోషల్ మీడియా సమాజంలో? ఎంతమందిని గొంతు నొక్కగలుగుతారు మీరు? కాబట్టి ఇవాళ ప్రవీణ్ పగడాలకు న్యాయము వీళ్ళ వల్ల జరుగుతుంది అనుకోవడం అది అబద్ధం. మీరు ఎన్నెన్ని సాక్ష్యాధారాలు సేకరించండి, ఏదైనా చేయండి, చివరికి ఆయనే తాగుబోతని చెప్పేసి ఇవాళ రిపోర్ట్స్ వస్తాయి. ఆయన ఎవరైతే కొంతమంది ఆయన తాగుబోతూ పక్కా వస్తుందండి, ఆయన తాగుబోతూ తాగడం వల్లనే యాక్సిడెంట్ అయి చచ్చిపోయింది అని చెప్పేసి కొంతమంది ఎవరైతే అన్నారో అవే వాస్తవాలు అయితే. ఏ రిపోర్ట్ రాకముందే, ఏ పోలీస్ రిపోర్టు లీక్ చేయకముందే, ఏ పోలీస్ రిపోర్ట్ చెప్పకముందే వాళ్ళు చెప్పేశారు అన్నమాట. అంటే వాళ్ళకైతే తెలిసింది మరి ఇవన్నీ, అంటే వాళ్ళే ప్రీ ప్లాన్గా చేశారా ఇవన్నీ అనే అనుమానాలు ఇవాళ సోషల్ మీడియా ద్వారా మొత్తంగా ఏ ప్రశ్నించే గొంతుక అసలైన ప్రశ్న అసలైన జవాబు అనేది ఏ శీర్షిక ద్వారా ఈ ప్రవీణ్ పగడాల గారు ఈ సమాజంలో దుర్నీతిని, ఈ సమాజంలో మెజారిటీ వాదం పేరు మీద మైనార్టీలను ఎక్కడైతే హింసించి దుర్మార్గంగా అణిచివేసి హత్యలు చేసి అవమానపరిచి వాళ్ళ అంటాన్ని వాళ్ళని చేసేసి ఈ సమాజాన్ని ఉరవతల ఉంచి ధిక్కరించి ఇవాళ చేసిన సమాజాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రేమించి ఇవాళ ఈ సమాజం కోసం నిరంతరం త్యాగం చేసి ఆయన ఈ భారత రాజ్యాంగం ద్వారా ఏవైతే హక్కులను పొందుపరిచాడో ఆ హక్కులను సాధించడంలో భాగంగా వేసిన ప్రశ్న, ఆ ప్రశ్నించే గొంతుకగా మారిన ప్రవీణ్ పగడాల ఆయన నోరు ఇవాళ మీరు తాత్కాలికంగా మూశారు, కానీ ఆయన కోట్లాది మంది ప్రజల్లో ఒక ప్రశ్నించే గొంతుగా తయారయ్యారు, ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో. సో కాబట్టి మిత్రులారా, ఇవాళ ఆయనకు ఈ మనవాద న్యాయ వ్యవస్థ ద్వారా, ఈ మనవాద పోలీస్ వ్యవస్థ ద్వారా, ఈ మనవాద అధికార వ్యవస్థ ద్వారా న్యాయం జరుగుతుందని నేను అనుకోను. ఖచ్చితంగా జరగకపోవచ్చు. బట్ ఒకటి మాత్రం సత్యం, ఒక్క ప్రవీణ్ పగడాలను గొంతు నొక్కేస్తే వేలాది మంది తయారవుతారు, లక్షలాది మంది తయారవుతారు. ఒకవేళ విష్ణుమూర్తి లక్షలాది మంది ప్రవీణ్ పగడాలు తయారవుతారు, కోట్లాది మంది ప్రవీణ్ పగడాలు తయారవుతారు. ఒక్క బాబాసాహెబ్ అంబేద్కర్ పోతే కోట్లాది మంది ఆయన వారసులట్టు తయారయ్యారు. వేలాది మంది మననే చూశారు, ఆయన సమాధి దగ్గర కావచ్చు, ఆయనకు అక్కడ ఎక్కడైతే ఆయన చంపబడ్డాడో అక్కడ కావచ్చు, అక్కడ కూడా వేలాది మంది ప్రజలు, కొన్ని లక్షల మంది ప్రజలు, ఫాలోవర్స్ ప్రపంచవ్యాప్తంగా, ఈవెన్ అమెరికా లాంటి దేశం కూడా ఇవాళ ఈయన విషయంలో స్పందించిందంటే ఆయన ఎంత ఇన్ఫ్లుయెన్స్ కల వ్యక్తో మీకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన మా భౌతికంగా లేడు, కానీ ఆలోచన మాత్రం, ఆయన ఇచ్చిన ప్రశ్నలు మాత్రం సంధిస్తూనే ఉంటే ఈ సమాజంలో వర్ణకుల వ్యవస్థ అంతమయ్యే వరకు, ఈ వర్ణకుల వ్యవస్థ అంతమయ్యే వరకు, ఈ అంటరాన్నతనం పోయే వరకు, ఈ అసమానతలు పోయే వరకు, ఈ దుర్మార్గాలు పోయే వరకు, ఈ అణిచివేత పోయే వరకు ఖచ్చితంగా ప్రవీణ్ ప్రగడాల లాంటి వాళ్ళు తయారవుతూనే ఉంటారు, ప్రశ్నిస్తూనే ఉంటారు. ఖచ్చితంగా మీరు ప్రశ్నించండి మీ యొక్క కామెంట్ రూపంలో. జై భీమ్, జై పులే, జై పెరియార్.